యేసయ్య నీ నామానికి వందనాలు. నా పైన ఈ వాక్యం వినేవారిపైన నీ కృప ఉంచండి. మాట్లాడే దేవుడు మీరు మరి ఆశీర్వదించవస్తాను. వీటికి వందనాలు చెల్లిస్తూ దుష్టుని యొక్క ప్రతి యోచన ప్రతి కార్యం బంధిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అండి, మళ్ళా దేవుని వాక్యం మనం చూడటానికి ప్రభు ఇచ్చిన మహా కృపను బట్టి ప్రభుకే వందనాలు చెల్లిద్దాం. మరి ఈరోజు మనం ఒక విషయం ఆలోచన చేయబోతున్నాం. తూర్పు పడమర. ఏంటది? తూర్పు. కొంతమంది భార్యాభర్తలు మా వాళ్ళు ఏంటి తూర్పు పడమర అంటే రెండు ఏం కావు, అస్సలు కలవు కదా. నేను ఈ మాట చెప్పగానే మీకు కొంతమంది జ్ఞాపకం వచ్చి ఉంటారా కదా. తూర్పు పడమర ఎప్పుడు ఏం కాదు, అస్సలు కాదు. ఒకటే భూమి మీద ఉంటాయి, అంటే ఒకటే దిశలో ఒకటే ఉంటాయి సృష్టిలో, కానీ రెండు మాత్రం ఎప్పుడు మిక్స్ కావు. రెండు వేరు ఏంటది, వేరు డైరెక్షన్స్ అనమాట కదా. ఈ సృష్టిలో వేరు దిక్కులు అనమాట, దిక్కులు కదా. ఇంతకు మీకు తూర్పు ఇష్టమా పడమర ఇష్టమా? తూర్పు. ఏది ఇష్టం అండి? తూర్పులో సన్ రైజ్, నూతనత్వం చూపిస్తూ ఉంటాయి కదా. న్యూ డే, న్యూ బిగినింగ్. పడమర సన్సెట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే, గాడ్స్ గ్రేస్, ఆ రోజు అంతా కాపాడినందుకు. ఈరోజు మనం కొన్ని విషయాలు మనం ఈ తూర్పు పడమర గురించి మనం ఆలోచన చేయబోతున్నామండి. ఇందాక మనకి టాపిక్ వచ్చింది కిరణ్ ద్వారా. దేవుడు మన పాపం అంట దేవుడు ఎంత దూరం చేశాడు తెలుసా? పడమటికి తూర్పు ఎంత ఎడమో. 103వ కీర్తన 12వ వచనం చూద్దాం. పడమటికి తూర్పు ఎంత దూరమో. ఆమేన్ కదా. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరచండి. ఎంత మంచి దేవుడు అండి కదా. మనం సిన్స్ నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టంగానే మన పాపంలో ఏం చేస్తాడు? ఈ ఫర్గెట్స్ అనమాట. ఆయన ఏం చేస్తాడు? మర్చిపోతాడు కదా. మనం ఇతరులు మన పట్ల ఏం చేసిన దాన్ని ఏం చేస్తాం? ఓకే క్షమిస్తున్నా, కానీ నేను మర్చిపోనంట. కానీ దేవుడు ఏమంటాడు మన ప్రభు? పడమటికి తూర్పు ఎంత ఎడమో, ఎంత దూరమో అంత దూరం మనం ఏం చేస్తాడు? మనల్ని క్షమించే దేవుడు. హీల్ నాట్ రిమెంబర్. అండ్ మళ్ళీ ఏం చేసుకోండి ప్రభు? దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు ఏం చేసేవారు చెప్పడం అనమాట కదా. అవునండి. నువ్వు ఎప్పుడైనా నీకు ఇది నిజంగా తెలుసా? నీకు ఈ సత్యం, దేవుడు దగ్గర నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే నీ పాపం ఎప్పుడు ఏం చేయడు? గుర్తు చేసుకోడు. అండ్ హీ విల్ ఫర్గెట్ అంతే. అండ్ హీ విల్ ఫర్గివ్ యూ అంతే, ఫర్ ఎవర్. ఒట్టి ప్రభు మాత్రమే చేయగలడు అనమాట. అలాంటి క్షమాపణ ఈ భూమి మీద ఎవరికి దొరకదు కదా. అండ్ మనం చాలాసార్లు దీన్ని ఇగ్నోర్ చేస్తాం అనమాట కదండి. అండ్ ఒకటేంటంటే హెబ్రీ పత్రిక తీయండి హీబ్రూస్ చాప్టర్ 8:12 చదువుదాం. 8:12 హీబ్రూస్ చాప్టర్ 8:12 చదువుతారా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువు. 8:12 చదువు. 8వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను. ఆమేన్. అబ్బా, ఇంత మంచి మాట వాడాడండి కదా. ఇకను నేను ఆయన వాళ్ళ పాపం నేను ఏం చేయను, జ్ఞాపకం. 8:12 ఇంగ్లీష్ చదువు. For I will be merciful to their unrighteousness and their sins and their lawless deeds. I will remember no more. అది నువ్వు కనుక మనస్ఫూర్తిగా నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు హీ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్ ఎనీమోర్ కదా. మర్చిపోయాడు. మనమే జ్ఞాపకం చేసుకుంటాం. అరే భయ్ ఇక్కడ ఏమైందో తెలుసా అంటాడు. అంటే వీడికి ఏంటి ఇంకా అదే మర్చిపోలేడు కదా. కానీ దేవుడు మాత్రం నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టిన దాన్ని ఏం చేస్తాడు? హీ విల్ నాట్ నాస్తాడు కదా. మనం కూడా క్షమిస్తూ ఉంటాం కొంతమందిని. ఎట్లా కండిషన్ పెట్టుకుంటూ ఉంటాం. ఎట్లా? వాడు వచ్చి నా కాళ్ళ మీద పడితే. కొంతమంది భలే కఠినాత్మలు ఉంటారు సార్. వాడు వచ్చి నా కాళ్ళ మీద పడితే నేను అప్పుడు ఏం చేస్తాను? ఆలోచిస్తాను. పెద్దది ఏదో సింహాసనం మీద కూర్చున్న అలెగ్జాండర్ ద చక్రవర్తి లాగా చేస్తాడు వాడు. అసలు కాళ్ళ మీద పడాల్సింది నేను ఈయన మీద పడాలి, ఈయన దగ్గర కదా. బికాస్ మన చేసిన పాపం అపరాధం మనల్ని ఎక్కడ గుంజుకుపోతుంది? ఆరని అగ్ని, అది కూడా కదా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాలు. ఆ కాలం ఈయన కాదు,
7 పోజులు ఇస్తాడు నా కాళ్ళ మీద పడితే. దేవుడు అంటున్నాడు వాళ్ళు ఒప్పుకున్న దాన్ని పడమటికి తూర్పు ఎంత ఎడమో ఎంత దూరమో అంత వాళ్ళని నేను ఏం చేస్తున్నా పాపం దూరం చేస్తాను. ఐ ఫర్గెట్ అన్నట్టు దేవుడు అసలు దేవుడు మళ్ళీ ఎందుకు పీకుతున్నామా? దేవుడు అసలు అస్సలు అస్సలు మర్చిపోని చాలా ఉన్నాయి కదా, మర్చిపోనివి ఏంటని చెప్పండి. దేవుడు మర్చిపోడు కొన్ని, అసలు మర్చిపోడు దేవుడు. చెప్పండి, అసలు దేవుడికి మతిమరుపు ఉందా? లేదు. ఏం మర్చిపోడు? మనల్ని ప్రేమించడం మర్చిపోడు. ఇంకా ఇంకా విల్ నాట్ ఫర్గెట్ థింగ్స్. విశ్వాసం ఎడల మనం చేసిన వాటిని దేవుడు ఏం చేయడు? మర్చిపోడు. తర్వాత ఇంకేం మర్చిపోడు? ఒక చిన్న పిచ్చుక విషయం కూడా మర్చిపోడు దేవుడు. ఇంకా నా విషయం నా విషయం ఏంటి? అసలు మర్చిపోడు కదా. అండ్ సో మెనీ థింగ్స్ అండ్ గాడ్ విల్ నాట్ ఫర్గెట్. నువ్వు చేసిన వాటిని మర్చిపోడు దేవుడు అసలు. మనం చూడు చిన్న చేసి ఎంత చెప్తుంటాం? ఓ ఏమో 4-5 కనీసం 120 years అని చెప్పుకుంటాం. వాడికి ఏం చేసినావు తెలుసా? కానీ దేవుడు అసలు ఎప్పుడైనా చెప్పుకుంటాడా నేను ఆమె ఎన్ని చేసాను తెలుసా అని చెప్పుకుంటాడా? చెప్పడు అసలు కదా. ఇంకో మాట ఉందా? మీకా గ్రంథం 7వ అధ్యాయం 9 వచ్చిన చూడండి. మీకా గ్రంథం తెలుగు మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో దగ్గర మీకా గ్రంథం 7వ అధ్యాయం 9 వచ్చిన చదువుతారా? 7-9 ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదవమ్మా. 7-9 నేను యెహోవా దృష్టికి ఏమండి ఇంగ్లీష్ చదవండి. 7-9 I will bear the indignation of the Lord because I have sinned against him until he pleads my case and executes justice for me. He will bring me forth to the light. I will see his righteousness. చూసారా, నేను చేసిన వాటిని దేవుడు ఏం చేస్తాడు? ఫర్గెట్స్ అండ్ హీ విల్ బ్రింగ్ మీ టు లైట్. నన్ను వెలుగులోని తీసుకొస్తాడు, క్షమిస్తాడు, నాకు కృప ఇస్తాడు దేవుడు. అది గ్రంథకర్త 7:18 చదవండి. 7:18 చదువుదాం. 7:18 తన స్వాస్థ్యములో అబ్బా ఎంత మంచి మాట వాడాడండి. ఎంత తన స్వాస్థ్యంతో, చాలా బాగుంది చదమ్మా. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు. ఉన్నాడా లేడా? ఏమో కొంతమంది తెలియదు. ఎందుకు? ఆయనతో అసలు రిలేషన్షిప్ ఉంటే కదా ఉన్నాడా లేదా తెలిసేది కదా. అవునా? ఇంగ్లీష్లో చాలా ఉంది. ఆయనలో సమునైన వాడు దేవుడు. హూ ఈజ్ ఎ గాడ్ లైక్ యూ? పార్డనింగ్ అంటే కదా. పార్డన్ అంటే వన్ హూ క్షమించడం. పార్డనింగ్ iniquity and passing over the transgression of the remnant of his heritage. He does not retain his anger forever. He does not retain his anger forever. Because he delights in mercy. Because he delights in mercy. నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే అంటే మన దేవుడు క్షమించినట్టు ఇంకా ఏ దేవుడు ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏం చేయరు? ఎందుకు? వాళ్ళు ఎందుకు పాపం క్షమించలేరు చెప్పండి? వాళ్ళే పాపంలో ఉన్నారు, మనల్ని క్షమిస్తారు. ఇప్పుడు నేనే ఊబిలో ఉన్నా, నిన్నేం తీసుకొస్తా? పాపం నుంచి బయటకు తీసుకొచ్చే శక్తి ఎవరికి ఉంటుంది? పాపం లేని వాడుకుంటుంది, పాపం చెయ్యని వాడుకుంటుంది. మనందరం ఒకటే. మనల్ని మనం యూ కెనాట్ అంటే మనల్ని మనం రక్షించుకోలేము, ముఖ్యంగా పాపం నుంచి. ఎందుకంటే పాపం ఎలా దేంతో పోల్చాడు? అదొక దొంగ ఊబి, సింక్ అయిపోతుంటారు రోజుకి దాంట్లో. సో వేరే ఎవరు కూడా నేను ఏం చేయలేరు, ఏ మనిషిని ఏం చేయలేరు, తీసుకురావాలి. బికాస్ వాళ్ళ పాపం క్షమించే శక్తి లేదనమాట కదా.
ఎందుకంటే వాళ్ళు కూడా పాపం జీవితం ఉన్నారు. అవునా? వాళ్ళ జీవితాల్లో పాపం, వాళ్ళ మాటల్లో పాపం, వాళ్ళ జీవితాల్లో పాపం. అవునా కదా? అవునా? ఎస్. చాలా మనం చుట్టూ చూస్తే సో మెనీ గాడ్స్ మన దేశంలో, అబ్బా. కానీ వాళ్ళలో ఏం లేదు, ఎవరు కూడా సిన్లెస్ లైఫ్ లేదనమాట. సిన్లెస్ అంటే పాపం లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం, సపరేటెడ్ లైఫ్ లేదనమాట. ఉందా? ఉంటే వాళ్ళని వెంబడించే వాళ్ళం మనం కదా. అవును కదా? ఎందుకు కదా. చూసారండి, సో గాడ్ ఈజ్ ద ఓన్లీ గాడ్ హూ కెన్ రియల్లీ ఫర్గివ్ యూ. ఇంకెవ్వరు కూడా నీకేం లేదు, పాప క్షమాపణ లేదు. చూడండి 4వ అధ్యాయం తీయండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయం. ఒక మంచి మాట, రక్షణ పొందాలంటే ఇంకా మనం ఎక్కడ పొందొచ్చు అంట. చూడు ఒకసారి 4:12. ఎస్, 4:12. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4:12 చదువు. అపోస్తల కార్యం 4:12. మరి ఎవ్వని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలని. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వండి మరి ఏ నామమున. ఆమేన్ కదా. ఇంగ్లీష్ చదువుమా. And there is salvation in no one else. For there is no other name under heaven given among men by which we must be saved. అది అంటే ఒక వ్యక్తి రక్షించబడాలంటే, పాపం నుంచి రక్షించబడాలంటే, లేక క్షమాపణ పొందాలంటే, ఆకాశం కింద ఉన్న ఏ నామం మనకేం లేదు. నామం అంటే పేరు, ఏం లేదు, రక్షణ. ఎందుకంటే అందరూ పాపం చేశారు, పాపంలోనే ఉన్నారు. మనల్ని రక్షించడానికి ఏం లేదు, యోగ్యత లేదు, అసలు ఏం శక్తి కూడా లేదు వాళ్ళకి. అంతే కదా. మనమే అప్పుల్లో ఉన్నాం, ఇంకొకరికి ఏం అప్పిస్తామే కదా. లేదా ఇంకొక దగ్గర అప్పు చేసి ఇంకో దగ్గర ఇవ్వాలి కదా. అంటే నా సిచ్యువేషన్ అదే అండి. ఏంటి, పడమటికి తూర్పు ఎంత దూరము ప్రభు మన పాపంలో అంత దూరం చేశాయండి. మనం ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి ఆయన కోసం ఈ లోకంలో అర్థమవుతుంది అన్నమాట కదా. లేకపోతే ఎప్పుడో మన పాపం వల్ల మనం ఏమైపోయాం, ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. అండ్ పాపము లేక మరణము ప్రతి మనిషిని, లేక ముఖ్యంగా సిన్లో ఉన్నవాడిని వెంబడిస్తూ ఉందన్నమాట. ఎప్పుడు దొరుకుతాడో ఏం చేద్దాం. ఒక మాట చెప్తున్నాడు చూడండి, 32వ కీర్తన ఒక మంచి మాటను చూడండి, 1వ వచనం 32:1 చదువు. 32:1 చూడు. 32:1 కీర్తన 32:1. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరంటే ధన్యుడు? ఇద్దరు ధన్యులు అంటమ్మా. తన పాపం విషయం ప్రాయశ్చిత్తం పొందినవాడు. ప్రాయశ్చిత్తం అన్న మాట తెలుగులో, ఇంగ్లీష్లో ఏమని చూడు. కాదు, 32:1. Blessed is the one whose transgression is forgiven, whose sin is covered. కవర్డ్ అన్నాడు. ఇంకొక వర్షన్ అదే ఉందా? అదేనా కవర్డ్? ఇంకొక వర్షన్ పార్డన్ ఉంది. పార్డన్, హూస్ సిన్స్ ఆర్ పార్డన్ అని, క్షమించడం కదా కదా. హూస్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. తర్వాత యెహోవా చేత, 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం. దేవుడు నిన్ను, ఇక్కడ చూడు తలకాయ ఎత్తండి, దేవుడు నిన్ను వీడు నిర్దోషి అని నీ గురించి చెప్పాడా? హీఈస్ ఇన్నసెంట్, లేక హీఈస్ ఏమంటారు, వితౌట్ ఎనీ బ్లెమిష్, వితౌట్ ఎనీ. ఎప్పుడు చెప్తాడండి దేవుడు అని మన విషయం? ఎప్పుడు చెప్తాడు? ఎప్పుడు? మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, మన పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అండి. అవును, చూసారా? నెంబర్ 1, తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో దేవుడిని పాపములో అంత దూరం చేశాడు. నీకు తెలుసా నీ పాపం క్షమించబడిందో లేదో? లేకపోతే తెలుసా మనకు అది పాపం పోయిందో లేదో? హలో, తెలుసా? తెలీదా? తలనొప్పి ఉందో లేదో తెలుసుదా? ఏదో ఉన్నట్టే ఉందో అట్లా అనుకుంటావా? జ్వరం ఉందో లేదో తెలుసుదా? తెలుస్తుంది. అట్లాగే పాపం ఉందో లేదో తెలుసుదా? తెలుస్తుంది. ఎట్లా మనకు ఎట్లా తెలుసు?
మనకెట్ట తెలుసు? వాక్యాన్ని బట్టి. నువ్వు పాపం ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుడు క్షమిస్తావు. ఈ 1 యోహాను 1:9 ఉంది కదా మాట, ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్ ఐ విల్ ఫర్గివ్ యువర్ సిన్. అంతే. కొంతమంది ఈ మధ్యలో ఏం చెప్తున్నా తెలుసు, నీ పాపం పోయిందని దేవుడు చూపించాలంటాడు. ఎట్లా చూపిస్తాడు దేవుడు? ఏమన్నా పాపం అంటే పట్టుకునేది ఎట్లా చూపిస్తాడు? వాళ్ళంట ఒక వారం రోజులు ప్రార్థన చేయాలంట. మామూలుగా పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ప్రార్థన చేస్తే దర్శనం కానీ లేకపోతే ఏదన్నా దేవుడు చూపించాలి. ఒక బ్లాక్ బోర్డు ఎవరో తుడిచేస్తున్నట్టు. అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఒక ఆయనకు చెప్తానంట, అయ్యగారు ఏంటంటే ఓకే నీ పాపం పోయింది. ఒక ఆయన కోడిగుడ్లు కనిపించింది అంట. వెంటనే పాస్టర్ రైట్. కోడిగుడ్లు అంటే ఏంటి? లైఫ్, న్యూ లైఫ్. సో నువ్వు రక్షించబడ్డావు. చాలా నల్లటి ఆకారం ఇంకా నీ పాపం పోలేదు. అండ్ దర్శనాల మీద లేకపోతే ఇట్లా ఇంటర్ప్రిటేషన్ మీద కాదు మన విశ్వాసం ఆధారపడేది. దేని మీద? దేవుని వాక్యం మీద. యువర్ సాల్వేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఆన్ సంబడీస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. రక్షణ అనేది ఒక్కొక్కరికి ఒక అనుభవం అండి. ఒకసారి ప్రయాణం చేస్తున్నాడు సాల్, ఎక్కడికి? దమస్కి వెళ్తున్నాడు కదా. అక్కడ ప్రభు దర్శించి ఆయనకి ఏం చేశాడు? అక్కడ మారుమనసు పొందాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు గుర్రం నుంచి కింద పడాలన్నా రక్షణ పడాలంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రక్షణ అనుభవం. సో అనుభవం వేరు, సిద్ధాంతం వేరు. ఇప్పుడు నాకు ఒక అనుభవం, నేను చిన్నప్పుడే ప్రభుని తెలుసుకున్నాను, అది నాదే. కొంతమంది బాగా తనులు తిన్న తర్వాత ఆడు మారుమనసు పొందుతాడు. అది నా అనుభవం వేరు, ఆ అనుభవం. బాగా తన్నిన తర్వాత మంచిగా బెండ్ అయ్యి వాడు వంగినాడు. సో ఇద్దరు అనుభవాలు వేరు. సిద్ధాంతం ఏంటి సిద్ధాంతం? యేసు ప్రభువుని తెలుసుకోవడం, నా పాపం కొని విడిచిపెట్టడం. సో మనం ఏం చేయకూడదు అంటే అనుభవాన్ని ఏం చేయకూడదు? సిద్ధాంతంగా మార్చకూడదు. అర్థమవుతుందా మీకు? సిద్ధాంతం అంటే సంఘానికి లేక యూనివర్సల్ చర్చ్కి ఒకటే అనమాట. బై ఫెయిత్ ఇఫ్ యూ యాక్సెప్ట్ లార్డ్ యు ఆర్ సేవ్డ్, దట్ ఈస్ సిద్ధాంతం. నేను ఇండివిజువల్గా ప్రభుని తెలుసుకోవడం ఏంటి? దట్స్ మై పర్సనల్ ఇది ఏమంటారు ఎక్స్పీరియన్స్. కొంతమంది చెప్తారు నువ్వు భాషలు వస్తాయా? అది నీ అనుభవం. ప్రతి ఒక్కడికి భాషలు రావాలని ఏం లేదు, రూల్ లేదు, సిద్ధాంతం లేదు. నువ్వు ఏం భాష మాట్లాడో నాకే తెలియదు, నీకు తెలియదు కదా. ఇది డిఫరెన్స్ తెలవాలి ఈ రోజుల్లో. మనం అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ వేరు, డాక్ట్రిన్ వేరు. అంటే ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి నీ మీద ఏం చేయకూడదు? రుద్దొద్దు. ఇట్లానే అవ్వాలి నూనె కదా. ఈ రోజుల్లో మనం తెలియక గందరగోళం. కొంతమంది బ్యాగులు వేసుకుంటారు, పొడుగు బ్యాగ్. ఆ ఊర్లో వాళ్ళందరూ బ్యాగులు వేసుకున్నారు. ఒకరిని పట్టుకుని అడిగారు ఎందుకని బ్యాగులు వేసుకున్నారు? నాకు తెలియదు, మా సర్పంచ్ వేసుకున్నాడు చూసావా. అది ఆయన అనుభవం. ఈ బ్యాగ్లో ఎక్కడైనా పుస్తకాలు మర్చిపోతాడో లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోతాడో ఒక బ్యాగ్ పెట్టుకున్నాడు. సో మొత్తం అందరూ ఏమనుకున్నారు? అమ్మో మా గురువు గారు వేసుకున్నారు కాబట్టి మీరు. నేను ఎందుకు చెప్తున్నాను? పడమటికి తూర్పు ఎంత ఎడవ. నీ పాపం పోతే నీకు తెలుస్తుంది అన్నమాట. దట్ గాడ్ హ్యాస్ రియలీ ఫర్గివెన్. నీకు ఫ్రీనెస్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇలా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవునితో నువ్వు మాట్లాడాలన్న ఆశ కలుగుతుంది అన్నమాట కదా. న్యూ లైఫ్ అండి, న్యూ లైఫ్. రెండో చూద్దాం. 75వ కీర్తన 6వ వచనం చూద్దాం. 75వ కీర్తన తూర్పు పడమర చూస్తున్నాం మనం. 75వ కీర్తన 6వ వచనం చదువుతారా? 75వ కీర్తన 6వ వచనం. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. ఏంటంట? తూర్పు నుండి అయినా పడమటి నుండి అయినా హెచ్చు కలగదు. చదువు కంటిన్యూ. దేవుడే తీర్పు తీర్చును, ఆయన ఒకరిని తగ్గించును. తూర్పు నుండి పడమటి నుంచి ఏం రాదంట? ఎగ్జాల్ట్ కాలేవు నువ్వు. కానీ ఒకరిని దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అంటే హెచ్చించే పని తగ్గించే పని ఎవరిది? దేవుంది. అవునా? అంటే ఆయన పక్షపాతం చూపిస్తాడు. కొంతమంది హెచ్చించి కొంత తగ్గించి. మరి ఇట్లా దేవుడు అసలు ఏం చేయడమా? పార్షాలిటీ ఉన్న దేవుడా మన దేవుడు? లేదు. విల్ గాడ్ షో పార్షాలిటీ? నో. మనం
ఓ మా జనగామోడు, మా రాయలసీమోడు. మనం దేవుడు ఏంటి? నువ్వు ఎవడైనా దేవుడికి ఒకటే. లేడీస్ ఇష్టం, గర్ల్స్ ఇష్టమా, బాయ్స్ ఇష్టమా దేవునికి? మనకేంటి? మా బిడ్డ అంటాడు వీడు కదా. వీడంటే మా బిడ్డ, వీడంటే మా పెద్ద కొడుకు. వీడే నాకు చూసేది పెద్ద ఇంత రాయి పెడతాను నెత్తి మీద. దేవుడికి అన్ని పక్షపాతం అనేది దేవుడికి ఏంటమ్మా? లేదు. నో పార్షల్. నువ్వు ఎంతో నేనెంతో అందరు ఈక్వల్. తన ఎందుకు భయభక్తులుగా వారిని దేవుడు ఏంటంట, పిల్లలనైనా పెద్దలైనా దేవుడు ఏం చేస్తాడంట? ఏమంటే మరి హెచ్చింపు అనేది తూర్పు నుండి రాదు పడమండి. గాడ్ హ్యాస్ టు డూ దట్ కదా. ఈ రోజుల్లో పెద్ద దరిద్రం ఏంటంటే ఈ వాస్తు ఎక్కువైపోయింది. వాస్తు మీద చాలామంది బతుకుతారు అన్నమాట. బాత్రూమ్ ఇక్కడ ఉండాలి, చిచ్చి రేపు వచ్చి చెప్తాడు. వీడు కట్టుకున్న తర్వాత చెప్తాడు, వచ్చాడు చిచ్చి ఇక్కడి నుంచి తీసి ఫ్రంట్ డోర్లో పెట్టమంటాడు, లేకపోతే డోర్ తీసేయమంటాడు. అంటే మూర్ఖులైన ప్రజలండి. మన ప్రజలకు ఏమన్నది వెలుగుండదు అనమాట కదా. అవునా కదా? అంతే. అండ్ ఇప్పుడు మనాలు కూడా నేర్చుకున్నారు ఇవి తెలుసా. పోయి అడుగుతారు, కొంచెం చెప్పు, అడిగి చెప్పు. మీరు ఆ వాస్తు ఇల్లు కట్టుకో, డోర్లు ఎక్కడ పెట్టాలి, ఎన్ని పెట్టాలి, ఎక్కడ పెట్టాలి. ఒకవేళ అని చెప్పి పైన పెట్టమన్నాడు, ఇక్కడ పెడతారా? ఇక్కడి నుంచి పెట్టమన్నాడు. ఒక రంధ్రం ఇక్కడ నేను పెట్టమన్నాడు. అంత తెలియలేని ప్రజలు ఉంటారు తెలుసమ్మా, ముఖ్యంగా మన దేశంలో కదా. వాస్తు చాలామంది అండి అసలు కదా. దేవుడే మాట్లాడు తూర్పు నుంచి కాదు అడగండి. యెహోవా ఒకని ఇచ్చిన మాట చాలా బాగుంది చూడండి. 75:6 ఇంగ్లీష్ చూద్దాం. ఫ్రమ్ నాట్ ఫ్రమ్ ద ఈస్ట్ ఆర్ ఫ్రమ్ ద వెస్ట్ but not from the wilderness comes lifting up చదువు. But it's God who executes judgment, putting down one and lifting up. Executes అంటే who does or who ఆచరణలో పెడతాడు. ఇట్స్ అ లార్డ్ హూ ఎగ్జిక్యూట్స్ జడ్జ్మెంట్ అంట. వావ్, చాలా బాగుంది కదా. అండ్ గాడ్ ఈజ్ ద వన్ హూ కొంతమంది పైకి లేపుతాడు, కొంతమంది ఏంటి దేనిని బట్టి, ఒక 4 విషయాలను బట్టి దేవుడు ఒక వ్యక్తిని పైకి లేక కిందకి వేయగలడు. చెప్తారా దేన్ని బట్టో? దేన్ని బట్టి? ప్రవర్తన బట్టి. ఎస్, దేన్ని బట్టి? మన 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 ప్రవర్తనను బట్టి, నీ హృదయాన్ని బట్టి, ఇంకా మన మాటలను బట్టి కదా. ఇంకా అన్నీ మీరు చెప్పేశారు, ఇంకెందుకు వెళ్ళిపోదామా? లేదు. నెంబర్ 1 దీన మనస్సు అండి. దేవుడు చూసేది ఏంటి? దీన మనస్సు కదా. దీన మనస్సును బట్టి దేవుడు అంట ఒక వ్యక్తిని అప్లిఫ్ట్ అన్న డౌన్ గ్రేడ్ అన్న చేసేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6. పేతురు రాసిన 1 Peter chapter 5:6 చదుదాం. 1 Peter chapter 5:6 చదమ్మా. మొదటి పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద. ఆమేన్, ఆమేన్. ఏంటంటే నిన్ను ఏం చూస్తున్నాడు దేవుడు? దీన మనసు. 1 Peter 5:6 చదువుతాడు. ఇంగ్లీష్. Humble yourselves, therefore, under the mighty hand of God, so that at the proper time he may exalt you. Exaltation అంటే దీన మనసు. ఇంగ్లీష్ బాగుంది. తెలుగులో ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఏమన్నాడు? హంబుల్ యువర్సెల్ఫ్. పీపుల్ హంబుల్ పీపుల్ని దేవుడు రైట్ టైంలో ఏం చేస్తాడంట కదా. గాడ్ సీస్ హంబుల్నెస్ ఇన్ యూ అండ్ మీ. ఎక్కడ? చర్చిలో కాదు. చర్చిలో అందరూ హంబులే, ఈవెన్ టంబుల్ కూడా. దేవుడు అక్కడగా చూసేది. ఎక్కడ చూడాలి అక్కడ చూస్తాడు దేవుడు హంబుల్నెస్. ఎక్కడ కొన్ని చోట్ల చూస్తాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆర్ యూ హంబుల్ ఆర్ ప్రౌడ్? ఆఫీస్లో ఎట్లున్నావు కదా. అండ్ హౌ ఆర్ యూ విత్ యువర్ వైఫ్, విత్ యువర్ హస్బెండ్? అవునా? ఎందుకంటే దేవుడు అవన్నీ మనం ఎవరో ఉండేటప్పుడు మంచిగా యాక్టింగ్ చేస్తాం, కానీ వీఆర్ మంచి యాక్టర్స్, బాగుంది కదా. కానీ దేవుడు చూసేది ఏది? హౌ ఇస్ యువర్ లైఫ్? హంబుల్గా ఉన్నావా? దీన మనస్సు. ఇంగ్లీష్ బాగుంది, తెలుగులో దీన మనస్సు. దీన మనస్సును బట్టి ఒక వ్యక్తిని ఏం చేస్తాడు దేవుడు? యవనస్తుడైన యోసేపు ఉండేవాడు. దీన మనస్సు ఉందా ఆయనకి?
ఉందా ఉందా ఎట్లా తెలుసు మనకి? తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఏమన్నాడు? ఏమనలే కదా కదా. ఎవరి మీద శనిగాడా గొనిగినాడా? ఏం కాలే. తీసుకెళ్ళినారు జైల్లో నుంచి అమ్మేశారు కదా. పొతీఫర్ ఇంట్లోకి వెళ్ళంగానే అక్కడ ఒక శోధన. అక్కడ తిట్టాడా? రే ఏం పడతావురాను, నా మాట నమ్మకుండా ఆమె మాట నమ్ముతారు అన్నారా? లేదు. ఈ వాజ్ హంబుల్ అన్నమాట. టైం కోసం వెయిట్ చేశాడు అన్నమాట. చాలామంది దేవుడు ఎందుకు హెచ్చించడో తెలుసా? ఎందుకంటే దీన మనసు ఉండదన్నమాట. దీన మనసుకు ఆపోజిట్ ఏంటి తెలుసా అండి? ఏంటి? గర్వం, అతిశయం. కొంతమందికి స్పిరిచువల్ గర్వం ఉంటుంది అన్నమాట. అన్ని గర్వాల్లో కన్నా స్పిరిచువల్ గర్వం అంటే 2 hours ప్రార్థన చేస్తాను నేను. చేసుకోరా బాబు, ఎవడొద్దున్నాడు? 2 hours కాదు 12 hours చేయి. ఎక్కడ? చర్చిలో కాదు, నువ్వు ఒక్కడే డోర్ పెట్టుకొని చెయ్యి. వద్దా మంచిదే కదా, యూ కెన్ ట్రై. కానీ అది దాని విషయంలో నువ్వు ఏం చేయొద్దు. బైబిల్ ఎంత చదువుతా తెలుసా నేను? చదువుకో. కానీ నువ్వు ఫీల్ అయ్యాగా ఎవడు పాట పాడు, నేనే పాట పాడతా అన్నాడు అనుకో. ఇంకో ఫీల్, నేను ఆ చర్చ్లో కీబోర్డ్ వాయించకపోతే అసలు ఎవడు ఆరాధనే చెల్లించడు. నేను గ్యాబ్రియల్ దూతనా? నువ్వు లేకపోతే పరలోకం ఏమన్నా షేక్ అయిపో. నో గాడ్ హ్యాస్ ఎ వెరీ వెరీ డీటెయిల్. ఎందుకంటే అండి దేవుడు హీ సీస్ హంబుల్ పీపుల్, హీ యూజెస్ హంబుల్ పీపుల్. నువ్వు నేను ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు ఏం చేస్తాడు? అండ్ గాడ్ టెస్ట్. దేవుడు పరీక్ష పెడతాడు మనకి. ఏం పరీక్షలు? నెంబర్ 1 చిన్న పరీక్షలు పెడతాడు అనమాట కదా. మీరు చూడండి, పిల్లలకి స్లిప్ టెస్ట్లు అని పెడతారు. ఆడు అంటుంటాడు, ఇచ్చేస్తాను రాసేయమంటాడు అనమాట కదా. స్కూల్స్లో స్లిప్ టెస్ట్ అని పెడతారు సడన్గా. 2 ఏం టెస్టులు చెప్పు? మంత్లీ టెస్టులు పెడతారు కదా. మంత్లీ టెస్టులు పెడతాడు. తర్వాత హాఫ్ ఇయర్లీ పెడతాడు, లేక క్వార్టర్లీ పెడతాడు. అన్నీ కలిపి లాస్ట్లో ఎగ్జామ్ ఇస్తాడు. లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, యాన్యువల్ ఎగ్జామ్స్. అప్పుడు గ్రేడ్ ఇస్తాడు అనమాట. ఏమని? పాసా, ఫెయిలా, ప్రమోటెడా? ప్రమోటెడ్ అంటే కింద ఏం రాస్తాడు తెలుసా? నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అని రాస్తాడు కింద రెడ్ పెన్తో. రాసి సంతకం పెడతాడు హెడ్ మాస్టర్. అంటే అర్థమైంది, ఏదో దయ చూపించి ఈ సంవత్సరం ఏం చేసాం, నెట్టినాం, వచ్చే సంవత్సరం నొక్కేస్తామని అర్థం. సరిగా లేవు నువ్వు అని అర్థం. గాడ్ హీ ఆల్సో టెస్ట్ అస్ అన్నమాట. చిన్న విషయాలు. పెద్ద విషయాల్లో మనం బయట అంటే అవసరం లేదు మనకు. చిన్న విషయాలు చాలు. ఒకవేళ పోత మీ డాడీ కప్పు కింద పడిపోయి నీ మీద ఫ్రాక్ మీద పడిపోయింది అనుకో, నీ డ్రెస్ మీద, గాడ్ సీస్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్. డాడీ బుద్ధి లేదా, ఇంత పెద్దగైనది వెళ్ళరా అన్నావు అనుకో, లోపల నుంచి ఏం కనిపిస్తుంది? ఆ యాంగర్, ఆ స్పిరిట్ కనిపిస్తున్నాడు కదండి. అది చాలు. చిన్న కాఫీ పౌడర్ కాఫీ దా చుక్కచాను. కొంతమంది కోపం వస్తే సంస్కృతం వచ్చేస్తాడు. దేవుడు చూస్తున్నాడు అన్నమాట. అరే నిన్ననే కదా లార్డ్స్ ప్రేయర్ చెప్పొచ్చినావు, చర్చలోనేమో పరలోక మందున వార్త అంటే కళ్ళు మూసుకొని బిగపట్టుకొని చెప్పినావు. ఇప్పుడు ఎందుకు కదా? గాడ్స్ చిన్న విషయాలు చూస్తాడు ప్రభు. చిన్న విషయాలు చూస్తాడు. ఎవడ అంటాడు, నడు మనోహర్ మంచి బొమ్మ ఆడుతున్నాడా, ఎవడు చూసిన పద, ఎంతకాలం ఇట్లా ఉంటావు నువ్వు, చలో నడు, ఒక చిన్న సినిమా 3 రోజులు నడు పోదాందా. వద్దు ఎవరైనా చూస్తారా అన్నాడు అనుకో, మాస్క్ పెట్టుకో పోదాం. దేవుడు చూస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు మనోహర్ తెలుసా? గాడ్ చిన్న విషయాలండి. కానీ దేవుడు ఏంటి? ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద వాటిలో నమ్మకం ఉంటాడు కదా. దాదా అంటే మెల్లిగా స్నీక్ అవుట్ అయిపోయి లాస్ట్ రోలో కూర్చున్నాడు అనుకో, అప్పుడు అర్థమైపోద్ది అని. ఇది ఎవడన్నా ప్రెషర్ చేస్తే ఏమవుతాడు? వీడు డౌన్ అయిపోతాడు, లేకపోతే పడిపోతాడు. ఎవడన్నా కొద్దిగా మస్క కొడితే ఏమవుతాడు? పడిపోతాడు. పెళ్ళికి వెళ్దాందా, అక్కడ బిర్యానీ ఉంటుంది రా అన్నాడు. ఏమంటారు, మంచి ఇది ఉన్నాడు ఏమంటాడు, వద్దురా నాకు పెళ్ళిలో అయ్యింది ఇష్టం ఉండదు, ఎవరో పెళ్ళికి పిల్లవని పేరంటానికి వెళ్ళకూడదు, నువ్వు తెలుగులో సామెత ఉంది. అంటే అర్థమైంది చెప్పండి. హలో చెప్పండి.
పిలవని పేరంటానికి వెళ్ళకూడదని అర్థం ఏం చెప్పు. ఇఫ్ దే డోంట్ ఇన్వైట్ యూ షుడ్ గో కదా. ఈడ నువ్వు పదా అని ఒకడు ప్రెజర్ చేసి ఒకరా ఎవరో సుబ్బారావు అని ఒక ఫ్రెండ్ వీడు ఏం కాదు బిర్యానీ పోయినాడు అనుకో. దేవునికి అర్థమైపోతుంది వీడు కొద్దిగా తిండి పెడితే ఏమవుతాడు వీడు. సో ఇవన్నిటిని దేవుడు గమనిస్తూ ఉన్నాడమ్మ, చూస్తూ ఉన్నాడు. హౌ ఈజ్ యర్ థింగ్స్. పీర్ ప్రెషర్ అంటే ఫ్రెండ్స్ ప్రెషరైజ్ చేసినప్పుడు లేక నీ శరీరమే ప్రెషరైజ్ చేయడం. హౌ ఆర్ యూ డూయింగ్ దట్ కదా. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు. దేవుడు ఎవరు చూడనప్పుడు కదండి. హెచ్చింపు అనేది తూర్పు నుండి పడమటి నుండి అక్కడి నుంచి కాదంట. ఆయనే ఒకరిని దీన మనస్సు. నెంబర్ 2 ఏంటో తెలుసా, చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. నెంబర్ 2 ఎవరిని హెచ్చిస్తాడు దేవుడు. నెంబర్ 2 చూడమ్మా, ఫిలిప్పీ పత్రిక 2:8 ఉందా చూడండి. 2:8 ఉందా, 2:8-11. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా అనగా తను తాను తగ్గించుకోలేను. అందుచేతను చూడు, రిక్తురుగా చేసుకుని ఒక మాట ఉంది, ఉందా. చదవండి. సో 2:7 అనుకోండి. చూడమ్మా 2:7. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తుడు అంటే తెలుసా, తలకాయ రిక్తుడు అంటే తెలుసా, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అన్న. 2:7 చూడు. 2:7 but made himself of no reputation. Made himself of no reputation. చాలా బాగుంది. Taking the form of a bond servant. And taking a form of a bond servant. And coming in the likeness of man. Yes. English ఇంకొక version. But made himself nothing. Taking the form of a servant. Yes, చాలమ్మా. రెప్యుటేషన్ అన్నాడు కదా. వాట్ ఈస్ తలకాయ వాట్ ఈస్ రెప్యుటేషన్. గుర్తింపు, ఇంకా పేరు, ఇంకా ఫేమ్, ఇంకా హానర్. ఇవన్నీ పక్కన పెట్టేశాడు ప్రభు. ఇవన్నీ ఎవడు పక్కన పెడతాడో దేవుడు ఇచ్చిస్తాడు. మనకి ఈ రోజుల్లో రెప్యుటేషన్ కావాలి. అక్కడ పోతే నా పేరు కూడా చదవరు బై. వీడికి ఏం కావాలి. ఎప్పుడన్నా పల్లెటూరు పెళ్ళికి వెళ్ళండి, మీకు అవకాశం ఉంటే వెళ్ళారా. చాలా మస్తుడు. మనం నవ్వి చదవాలి. మన సిటీలో అట్లా ఉండదు. వాడు పెళ్ళి జరుగుతూ ఉంటుంది, చదవాలన్నమాట. ఎవరు పాస్టరే చదువుతాడు. అక్కడ పంతులు పంతులు అన్నీ ఒకటే. ఒక ఏంటి మనోహర్ 10 రూపాయలు, వీడు 10 రూపాయలు ఇస్తాడు. వీడు 10 రూపాయలు ఇచ్చినోడికి ఎట్లా ఫీల్ అవుతాడు తెలుసా. వాడేదో 10,000 ఇచ్చినట్టు ఫీల్ అవుతాడు. ఆడే పెళ్ళి. కమలాకర్ 5 రూపాయలు అంటాడు అనమాట. అదంతా బహిరంగంగా వచ్చేస్తున్నాడు. అది చెప్తారన్నమాట. ఒకళ్ళు ఎవడన్నా ఇది మిస్ అయిపోయాడు అనుకో, ఒకళ్ళు కళ్ళు కనపడక ఏది మనోహర్ 25 పైసలు అన్నాడు అనుకో, వాడు పరిగెత్తుకొస్తాడు. ఏమయ్యా 25 పైసలు, 25 రూపాయలు రెప్యుటేషన్ అనమాట. యూనో వై పీపుల్ వాంట్ రికగ్నిషన్. పేరు కావాలి, ప్రఖ్యాతలు కావాలి. నేను వీటిని మనం అధిగమించామంటే రెప్యుటేషన్. తర్వాత ఏమన్నాడు, ఇంకొక వాడాడు ఫేమ్. తర్వాత ఇంకా చదువు. బాండ్స్ కాదు 2:7 ఇంకేముంది. నథింగ్. ఇక్కడ ఏమన్నాడు, రెప్యుటేషన్. చూసారా ఇక్కడ చూడండి. ఏమండి ఇది మన పెద్ద శోధన. ఏంటది రెప్యుటేషన్. కొన్ని మనం ఎందుకు చేస్తాం తెలుసా, కొంతమందికి హెల్ప్ చేస్తాం బాగా. ఎందుకు, పేరు కోసం. ఫలానా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, అబ్బా వీడికి ఒకలాంటి ఇగో ఏంటి అమ్మ సల్లా ఇట్లా ఇట్లా ఏసీలో కూర్చోడు. అమ్మ ఎవరు మనం రికగ్నైజ్ చేయలేదు. ఎట్లయితారు, బయట ఉన్న వేడిలాగా ఉంటారు అన్నట్టు. వీడికి చేసి ఏమైంది, నాకు వేస్ట్ అయిపోయింది. అది చావాలండి. దేవుడు నిన్ను హెచ్చించాలి. రెప్యుటేషన్, పేరు, ప్రఖ్యాతలు, రికగ్నిషన్. నన్ను చేయాలి, నాకు కావాలి ప్రభు అంటే దాన్ని అంతా పక్కన పెడిచాడు.
ఎప్పటికైనా రెప్యుటేషన్ చేసే కోసం పాకలాడాడు ప్రభు, అది ఆటోమేటిక్గా వచ్చేది కదా. ఎక్కడైనా అద్భుతం చేసేవాడు, అక్కడ ఏం చెప్పాడు, ఎవరు చెప్పొద్దు అనేవాడు. ఇప్పుడు ఇంత మైకి తీసుకొని పెడతాడు, చెప్పు నీకేమైందో, దేవుడు నిన్ను ఎట్లా దర్శించాడో చెప్పు అని పెద్ద మైక్, పెద్ద కెమెరాలు అన్నీ ఉంటాయన్నమాట కదా. వీడు నత్తాడు అనుకోండి, చెప్పు మంచిగా పర్లేదు చెప్పు. 100 సార్లు వాడినే చూపిస్తాడు, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. ఏం కావాలి ఇంతకీ ఆయనకి? నేను కూడా ఎట్లా చేశాను, నువ్వేవాడయా చేయడానికి. సరేండి, ఈ రోజుల్లో వెన్ యూ టేక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుడు నిన్ను నన్ను హెచ్చించాడు. అసలు మనం కనపడద్దు అనమాట. మీకు ఒక సూత్రం చెప్పాలండి, ఏంటంటే ఎవరు యోహాను గారు, నేను తగ్గవలను, ఆయన హెచ్చవలను. అది సూత్రం అమ్మా. చూడు ఒక మాట ఉంది, జాన్లో ఉంది, ఒక అదృతో లేదు చూడు, యోహాన్ స్వార్థలో ఐ షుడ్ డిక్రీజ్ అండ్ హీ షుడ్ ఇంక్రీజ్ అని మాట వాడతాడు. చూడు, నేను తగ్గవలను, ఆయన హెచ్చవలను ఆ మాట వాడతాడు. చూడండి ఇక్కడ నాకు అది త్రీ 3:30 అంట, 3:30 అంట. చూడమ్మా, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆమేన్. నువ్వు దేవుడు హెచ్చించాలంటే ఏమన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నువ్వు గ్లోరీ తీసుకోకు. పేరు ప్రఖ్యాతులు, తప్పట్లు అన్నీ పక్కన పెట్టు. రైట్ టైంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు. ఇంగ్లీష్ చదవండి. 3:30. హీ మస్ట్ ఇంక్రీజ్ బట్ ఐ మస్ట్ డిక్రీజ్. కనపడొద్దు అనమాట కదా. అది అంటే యేసు ప్రభువును గ్లోరిఫై చేయాలండి, యేసు ప్రభువును బయట తీసుకురావాలండి. అవునా కదా, అవునా? ఎస్ చూసావా, ఇది మనం ఇది శోధన ఏంటిది, ఒకలాంటి టెంప్టేషన్ అనమాట. అందరికి ఇదే కావాలి. ఏంటి పేరు, ఊరు. అలుగుతారు కొంతమంది కదా, పేరు చెప్పలే, 3 రెక్కల మీద పేర్లు ఉండాలి అన్నది. ఆ ఫ్యాన్ వాడనే వద్దు, తిరగొద్దు అది. ఎందుకు పేరు లేదా తిరిగితే కనపడదు కదా, అట్లనే ఉండాలి. ఎందుకు ఇచ్చినారా నో, దేవుడు మెచ్చే ఏంటది గిఫ్ట్ కాదు కదండి. ప్రభు నేను దీవించాలంటే నెంబర్ 2 ఏంటి తెలుసా? డోంట్ టేక్ గ్లోరీ, డోంట్ టేక్ ఆ రెప్యుటేషన్. నాకు వద్దు ప్రభు, నాకు వద్దు. ఎవడన్నా చేసినా కూడా ఏంటి బాబు, ఆల్ గ్లోరీ గోస్ టు గాడ్, నాట్ మీ. ఒక బాగా పాడామనుకో, అమ్మ ఏం పాడా కమలా గారు అన్నాడు, ఏమనాలి, సైతాన్ అనుకోవాలి, సైతాన్ అనుకోవాలి. ఎందుకు? వాడు నిన్ను ఏం చేస్తున్నాడు? ఆ రోజుల్లో సైకిల్ పంపులు ఉండేవి, ఎట్లా కదా, కొట్టి ఏం చేస్తాడు మనిషిని. ఓ ఏం పాడే అనుకున్నాం. ఎవరన్నా బాగా పాడాను అనుకో, బ్రదర్ మంచి పాడా అంటే సంగీతం బాగలేదు కానీ అన్నా, లేకపోతే అంటే అర్థమైంది, కీబోర్డ్ గార్డు సరిగా లేదు కానీ వాడు లేకపోతే ఏంటి, కింద మీద చేసేవాడు నీ పాటని. చూసారా, ఆ రెప్యుటేషన్ అనేది నేను అంటే వీడి విషయం కానీ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ దట్ అన్నమాట కదా. నువ్వు దేవుడు హెచ్చించాలంటే ఆ రెప్యుటేషన్, పేరు ప్రఖ్యాతులు. నో. అండ్ మనం ఇచ్చినా కూడా ఏంటి దేవునికి, ఎట్లా ఏమన్నాడు, అరే అక్కడి నుంచి డబ్బు కొట్టుకొని రారా అన్నాడా? ఎట్లా రహస్యం, గివ్ సీక్రెట్లీ. రహస్యమందు చూసిన తండ్రి నీకు బహుమానిస్తాడు. గాడ్ సీ సీక్రెట్స్ అండ్ వాట్ యు గివ్, వాట్ యు టేక్, ఇవన్నీ ప్రభు చూస్తాడు. రహస్యమందు చూసే తండ్రి ఉన్నాడు దేవుడు కదండి. నువ్వు రహస్యంగా చేయి, దేవుడు నీకు రహస్యంగా ఇస్తాడు. బహిరంగంగా నువ్వు రహస్యంగా చేస్తే బహిరంగంగా దేవుడు ఇస్తాడు. ఒక దగ్గర ఏమంటే తెలుసా, నా ప్రజలు నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు అన్నాడు. అంటే ఏంటి అర్థం? ఇవ్వట్లే వీళ్ళు, అది దేవుడు చూసి అన్నాడు, అరే నా ప్రజలు వీళ్ళు దొంగలు నేను కదా అనేది. ఎవరన్నారు? ప్రభు అన్నాడు. దీస్ ఫెలోస్ ఆర్ థీవ్స్ అన్నాడు. నో ప్రభు ఏం దొంగతనం చేశారు ఏంటి, హీ టోల్డ్ ఆల్ ద లిస్ట్. అండ్ నెంబర్ 3 అండి, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు తెలుసా? 45వ కీర్తన 7 వచనం చదవమ్మా. 45వ కీర్తన 7 ఫాస్ట్గా. 45:7.
నీవు నీతిని ప్రేమించి నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే నీ చెలికాండ్ల కంటే నిన్ను హెచ్చగునట్లుగా. నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఏమేన్ ఏమేన్. ఎవరినండి దేవుడు హెచ్చించేది? ఎవరిని చూసి చెప్పండి, నాకు చూసి చెప్పండి. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కనుక దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే, నీ చెలికాండ్లు అంటే ఎవరు? దోస్తులు కంటే దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు కదా. దేన్ని బట్టి అంట? ఈ రెండు కారణాలు ఏంటి? నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు, నీతిని నువ్వు రైచియస్నెస్ని ఇష్టపడుతున్నావు, తర్వాత భక్తిహీనతను ద్వేషించుతున్నావు. సో నీ ఫ్రెండ్స్ అందరికన్నా దేవుడు నిన్నేం చేస్తాడు? ఎగ్జామ్. ఇంగ్లీష్ చదువు. You love righteousness You love righteousness and hate wickedness. and hate wickedness. Therefore God, God, your God, has anointed you Huh. with the oil of gladness more than your companions. మోర్ దెన్ యువర్ కంపెనీ. చాలా బాగుంది. నేను తలకాయ ఎత్తున్నా సార్. నీకు చిన్న కామెంట్. ఈ మెకానిక్ పనులు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, తర్వాత మెకానిక్, కార్పెంటర్, వాళ్ళు అసలు ఎందుకో దీవించబడరు చెప్పండి. అబద్ధాలు చెప్తారు. ఇంకా ఎలక్ట్రానిక్ పనులు చేసేవాళ్ళు కూడా, తర్వాత ఈ పెట్రోల్ బంకులు పెట్రోల్ పోసేవాళ్ళు ఎందుకు? మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తే, అమ్మా ఈ బ్యాటరీ పోయింది, వేస్ట్ అమ్మా ఇది, నువ్వు మధ్యలో పోయిందా ఆగిపోతావమ్మా, కాబట్టి ఏం చేయి, మార్చుకో. అవునా మధ్యలో అయిపోద్దా? అవునమ్మా ఆగిపోద్దాం. ఈడేడు అస్ట్రాలజర్ లాగా మాట్లాడతాడు అన్నమాట. ఎవడు? జ్యోతిష్యం చెప్పేవాడు. అవును అయిపోద్దా? అవును. మరి ఇట్లా బ్యాటరీ మార్చేద్దామా, ఇక్కడే మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, 1200లో దొరికిపోద్దాము. అది 900 ఉంటుంది పాత బ్యాటరీ, కొత్త బ్యాటరీ. అట్లా వాడు పాటలన్నీ అవసరం ఉన్నా అవసరం లేని మార్పిచ్చేస్తుంటాడు. నీతితో ఉన్నాడా అవినీతిగా ఉన్నాడు చెప్పు నాకు? అవినీతేనా? ఎస్. అండ్ ఇంకో మాట వాడాడు దేవుడు చూడు, భక్తిహీనతను ద్వేషిస్తు. అట్లా మీరు డాక్టర్లు అయిపోయింది నీ పని, ఈరోజు ఒక్క భార్యతో మంచిగా మాట్లాడుకో అంటాడు. ఎంత బెదిరిస్తారంటే డాక్టర్లు. నేను అనుకుంటాను ఏమంటే నరకంలో ఉన్న క్యూలో నెంబర్ 1 డాక్టర్లు, లాయర్లు, నెక్స్ట్ పోలీసు కూడా కదా. ఎంత బెదిరిస్తారంటే డాక్టర్ అయిపోయింది నీ పని, ఇంకా రేపటి నుంచి నువ్వు ఏంటి ఇక అయిపోయింది. సార్ ఎట్లా సార్ ఎట్లా ఉంది, ఇదిగో ఎంఆర్ఐ చేపించు, డిఆర్ఐ చేపించు, ఏఆర్ఐ చేపించు, బీఆర్ఐ చేపించు, సిఆర్ఐ అన్నీ చేపించంటాడు. ఏం సార్ తేల్చేదంటే ఏం లేదా పళ్ళు దొమ్ముకో అంటాడు అంతే. దేవుడు ఎన్ని దొంగలు తెలుసా కదా అసలు. అబ్బో అందుకని దేవుడు అన్నాడు నీతిని ప్రేమించి, చదువుమా, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికారుల కంటే హెచ్చు. ఏమండి ఈ ఫ్రెండ్స్ అందరికన్నా దేవుడు నేను హెచ్చుగా పెట్టాడా? ఇఫ్ దట్ ఈస్ సో, కనీసం అంటే వాళ్ళలాగా నువ్వు అమెరికాలో గిమెరికాలో ఉండకపోవచ్చు, బట్ పీస్ ఆఫ్ మైండ్, నెమ్మదిగా హ్యాపీగా ఉన్నాను. మేబీ గాడ్ ఇది నీకే వర్తిస్తుందేమో కదా. ఎందుకంటే ఈ 2 థింగ్స్ కనిపిస్తుంది నీ లోపల. ఏంటి? నీతి, భక్తిహీనత. నువ్వేం చేసావు? ఇష్టపడవు. ఈ 2 ఇష్టపడ్డావు అనుకో, వాళ్ళకన్నా డౌన్ అయిపోతావు అంతే కదా. ఈ 2 నీలో నీతి లేని బ్రతుకులు ఉంటాయండి కొన్ని కదా. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో కూడా కొంతమంది ఏంటి కదా కొట్టేస్తారా, అబ్బా మంచి దొంగలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పెడతారు అన్నమాట కదండి. అవును అయ్యనో ఏంటది మనల్ని మాట్లాడుతుంటాడు కొట్టేటప్పుడే ఇట్లా ఇట్లా పిసుకుతుంటాడు అన్నమాట. దాన్ని క్లిప్ లాగా ఉంటుంది, ఇట్లా అంటుంటాడు. ఆల్రెడీ దాంట్లో ట్యూనింగ్ చేసి ఉంటుంది ఏంట్లో ఆ మిషన్లోనే. తర్వాత ఈడేం చేస్తుంటాడు, హ్యాండ్ వర్క్ చేస్తుంటాడు ఇట్లా ఇట్లా. సో దేవుడు వాళ్ళని దీవించలేడు. చూసారా అసలు వాళ్ళ లైఫ్ ఎప్పుడన్నా చూసారా కదా. అవును నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉండేవాడండి, మంచి డాక్టర్ ఉంటారు, ఆర్థోపెడిక్ డాక్టర్. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ చేసేవాడు. ఒకరోజు ఆయన ఏం జరిగిందో ఏమో కోపం వచ్చి వాళ్ళ భార్యను చంపేశాడు రైల్వే హాస్పిటల్లో. మళ్ళీ క్రిస్టియన్ భార్యను చంపేసేటప్పటికి విషయం తెలిసి ఇక ఈయన ఇకేం చేస్తాడు నెక్స్ట్ ఏంటి, జైలు.
అందుకని డాక్టర్స్ ఏం చేశారంటే తీసుకుపోయి కొలీగ్స్ వీడికి మెంటల్ అయిపోయిందని వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ అది రాపించుకున్నారు. మా వాడు ఏంటి మతి స్థిమితం లేదు అంటే సరే అని జైల్లో మతి స్థిమితం లేదని జైల్లో పెట్టరు. సో ఇంట్లోనే ఉన్నాడు. ఆమెని ఇది చేశారు ఏమంటారు పోస్ట్ మార్టం ఏ చేసి మొత్తానికి అందరూ డాక్టర్లే కదా అంటే ఏం లేదు మామూలుగా చచ్చిపోయిందని చెప్పారు. ఏడు చూడడం వాడు మనస్సాక్షి మాత్రం ఏం చేయట్లేదు దాన్ని వదలలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి ఏమైంది ఒక 1-2 months తర్వాత ఒకరోజు చూసేటప్పటికి హ్యాంగ్ చేసుకున్నాడు. ఎవరు అంత చదివి అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాడు డాక్టర్ ఏమయ్యాడు చూసా. మన మనస్సాక్షి ఏం చేస్తుంటుంది ఒకడు తూర్పు నుంచి అయినా పడమటి నుంచి అయినా హెచ్చింపగలదు. మరి దేవుడు హెచ్చు నీతిని ప్రేమించి మరి అవినీతిని లేక దుర్మార్గత భక్తి అనేది వదిలేవా ప్రభు నేను ఏం చేస్తాడేమో నీ చెలికాళ్ళ కన్నా నీ ఫ్రెండ్స్ కన్నా నీ రిలేటివ్స్ కన్నా ప్రభు ఏం చేస్తాడు ఇచ్చిస్తాడు. చాలామంది మనకన్నా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అంటారు మన పెద్ద నమ్మినవాళ్ళే కానీ వాళ్ళకన్నా నెమ్మదిగా ఉన్నాం. గంజి దాగిన ఎట్లున్నావు ఒక్కొక్క దిండు ముక్కలాగా ఉన్నాం. వాడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆడి నోట్లో మట్టి కొట్టి ఈ నోట్లో మట్టి కొట్టి ఎట్లుంటాడు ఏందో టీబీ పేషెంట్ ఏమో అనుకోవాలి ఎప్పుడో చాట పోతాడేమో తొందరలో అనుకున్నాడు కదా. సంతోషం ఉండదండి కొన్ని కుటుంబాల్లో సమాధానం ఉండదన్నమాట. కారణం ఏంటి ప్రభు ఆ కుటుంబాన్ని దీవించలేడు. నెక్స్ట్ ఇంకోటి తెలుసా ఏమండి శ్రమలు వస్తున్నాయి అనుకో నీకు డెఫినెట్గా దేవుడు ఏం చేస్తాడు నిన్ను చేస్తాడు. మొదటి పేతురు 5:10 చదవండి ఒకసారి ఇది చూసేసి మనం ముందుకు వెళ్దాం. 1 Peter chapter 5:10 చదువురా. 1 Peter chapter 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు కొంచెం కాలము మీరు శ్రమపడిన తర్వాత కష్టాలు ఏంటంట బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అన్నాడు. 1 Peter 5:10 ఏమన్నాడు బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ ఏమి కష్టాలు కదండి. అవంట కష్టాలంటే మనకి ఒక మారువేషంలో ఉన్న ఆశీర్వాదాలంట. మారువేషంలో ఉన్న ఆశీర్వాదాలు దేవుడు అన్నాడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత చదువుమా తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి. ఇంగ్లీష్ చదువు 5:10 చదువు. ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ లిటిల్ వైల్ the God of all grace who had called you will himself restore confirm and establish you కదా. కొద్ది కాలం శ్రమ పడాలి ఏమండి. నెంబర్ 2 చెప్పాను నేను పడమటికి తూర్పు ఎంత ఎడము అంత ఎడం నా పాపం చేసినాడు. నెంబర్ 2 ఎక్కడ తూర్పు నుంచి రాదు పడమటి నుంచి రాదు. దేవుడు 4 రకాల మనుషులు దీవిస్తాడు కదా. అండ్ దానికి సెట్ అయితే ఎస్ స్లోగా అండ్ ప్రభు ఆశీర్వాదాలు ఎట్లుంటాయి తెలుసా ఆల్ ఆఫ్ ఎ సడన్ తప్ప కరెక్టా. దేవుడు ఆశీర్వాదం ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఓవర్ నైట్గా ఎవరు హెచ్చించబడతాడా లేదు. ఎట్లుంటుంది అది ఓవన్ బై స్టెప్ ఒక్కొక్కటి మెల్లిగా మెల్లిగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు దన్నుమని వాడు టాటా అయిపోయాడు అనుకో వీడు ఎక్కడ టాటా కొట్టున్నాడని అర్థం కదా. దన్నుమని కాదండి దేవుడు ఏంటి స్లోగా గాడ్స్ అంటే మనలాగా తొందర ఉండదు ప్రభుకి. చాలా చాలా మీడియంగా స్లోగా పోతాడు. అవునా అవును ఎందుకంటే ముందే ఇచ్చేసాడు ఏమవుద్ది ఆ పొజిషన్కి మనం రెడీగా లేమనుకో ఏమో చెప్పండి. అది పిచ్చోడి చేతిలో కరెక్ట్ చెప్పింది. ఇప్పుడు అనుకో మన కమలాకర్ ఒక అప్లై ఇప్పుడు ఏదో ఏం పోస్ట్ ఇట్లా నీ పోస్ట్ ఏంట్రా ఇప్పుడు నువ్వు పోస్ట్ నువ్వు చేసిన పని ఏంటి ఒక జాబ్ ఏం చేస్తావు ఆర్సీ అంట అంటే రోమన్ క్యాథలికా ఏంటా రీటైల్ కాలర్. ఈయన తీసుకుపోయి వద్దులే బాగా నువ్వు అందంగా ఉన్నావు ఒక ఎండీ చేశాడు అనుకో ఎట్లా రెడీ ఏం అర్థం కాదు. ఒకటి రెండోది అందరు వాళ్ళ క్లాస్మేట్లు ఫోన్ చేస్తారు హలో రోజీ బాగున్నావా అంటాడు. ఎక్కడ వీడు చేసిన పని అంతా ఒకటి. ఎందుకు ఆ పొజిషన్కి వీడు ఏం కాలేదు. స్లోగా ఉంటుంది. ఇప్పుడు రీటైల్ కార్ మెల్లిమెల్లిగా టీమ్ లీడర్ హెచ్ఆర్ స్లోగా దిగడు ఆ టెస్ట్ తీసుకెళ్తాడు.
దాన్ని అక్కడ పెట్టాడు అనుకో ఏమవుతాడు? కంప్యూటర్ ఆఫ్ చేయమంటే ఆన్ చేస్తాడు, ఆన్ చేయమంటే ఆఫ్ చేస్తాడు. లేకపోతే ఏంటి అవి ఏసీలు ఆఫ్ చేసుకుంటూ అర్థమవుతుంది నేను చెప్పింది. ఆ పొజిషన్కి వచ్చాడు దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తుంటాడు. ఏమంటే ఒక్క మాట అండి, ఎందుకు ఇందాక మనం జోసెఫ్ సంగతి ఆలోచన చేశాం. తక్కువ తీసుకుపోయి అక్కడ పెట్టాల్సింది. ఎక్కడ? గాడ్ క్యాన్ డూ దట్. కానీ చేశాడా? ఒక పీరియడ్ ఆఫ్ టైం ఆయన సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆవిడ గుంటలో పడేశాడు. ముందు అన్నదమ్ముల నుంచి సపరేట్ చేశాడు ఆవిడ. ఎందుకు? పైకి రానిచ్చేవాళ్ళు కాదు. మర్రి చెట్టు కింద ఏ చెట్టు పెరగదంట. పెద్ద చెట్టు కింద ఏ చెట్టు పెరగదు. కాబట్టి ఏం చేయాలి? దూరం చేయాలి. తర్వాత ఎప్పుడు ఎవరు కూచి? నాన్న కూచి. కూచి అంటే తెలుసు కదా, ఏంటది? లాడ్లా. సో కట్. నెక్స్ట్ ఎక్కడ పెట్టాడు? జైల్లో జైల్లో కాదు, అమ్మేస్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఏం చేశాడు? వాడి ఇంట్లో పనిచేశాడు. పొతిఫర్ ఇంట్లో మెల్లిమెల్లిగా దీవిస్తూ వచ్చాడు కదా. పొతిఫర్ అన్నాడు ఒకరోజు ఆయనకి కీస్ అన్ని ఇచ్చి, అన్నీ నువ్వే చూసుకోవాలి తమ్ముడు, నాకు ఒట్టి అకౌంట్స్ చూపి అది కూడా సంతకం చేస్తాను. కానీ ఒక చిన్న టెస్ట్ పెట్టాడు దేవుడు. వీడు ఇంత పొజిషన్కి వచ్చాడు, చూద్దాం వీటి సంగతి. క్వాలిటీ ఉందా, క్వాంటిటీ ఉందా, ఇది చూద్దాం అనుకుంటున్నాడు. ఒక చిన్న ఇంట్రడక్షన్. డబ్బు విషయంలో శోధించలేదండి, గమనించాలి నువ్వు. ఎందుకంటే వీడి చేతిలో డబ్బులు ఏంటి ఫుల్ కదా, హీ కెన్ ఆల్వేస్ రాబ్. కానీ అది కాదు. దేవుడు హీ గేవ్ ఎట్లాంటి టెస్ట్ ఇచ్చాడంటే ఒక పదునైన టెస్ట్ ఇచ్చాడు అన్నమాట. వాడు ఆ ఏజ్కి కావాల్సిన టెస్ట్ ఇచ్చాడు అన్నమాట. సక్సెసా ఫెయిలా? గ్రాండ్ సక్సెస్. చూస్తే ఒక లైన్లో ఫెయిల్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నాడు. కానీ గాడ్ అక్కడిని తీసుకొని జైల్లో పడేశాడు. అది కూడా ప్లాన్ ఆఫ్ గాడే. అక్కడ ఏం చేశాడు? అందరికీ హీ బిగన్ టు సర్వ్ పీపుల్. అంటే అర్థమేం చెప్పండి? ఎలా ఒక వ్యక్తిని ప్రేమించాలి, ఒక వ్యక్తిని ఎట్లా క్షమించాలి నేర్చుకున్నాడు. అంటే ఎవరు కదా నేర్చుకున్నాడు. ఆ పొజిషన్ పోయినప్పుడు ఎవరినైనా వేసేయచ్చు, ఎవరైనా చంపవచ్చు కదా. ఈ జైల్లో హీ షోడ్ అంటే నేర్పించాడు ఎలా వ్యక్తిని ప్రేమించడం. తోటి ఖైదీలందరికీ ఈయన లీడర్ అయ్యాడంట. 2 years అక్కడి నుంచి తీసుకొని ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఐగుప్తీయుల్ని వేరే దేశస్తుల్ని ఆయన కూడా ప్రేమించడం స్టార్ట్ చేశాడు కదా. సర్వ్ చేయటం మొదలెట్టాడండి. ఎందుకు తెలుసా? దేవుడు ఆ స్టేజ్కి తీసుకురావడానికి వాడిని బాగా సిద్ధం చేశాడు అనమాట. అండ్ ఇందాక మనం అనుకున్నాం, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ ఫర్ యర్ లైఫ్. అయితే అక్కడికి వచ్చే వరకు దేవుడు నేను ఏం చేస్తుంటాడు? సిద్ధం చేస్తూ ఉంటాడు. లేకపోతే అయోమయం అయిపోతున్నాడు కదా. యూ కెనాట్ హ్యాండిల్ దట్ కదా. అట్లా చాలామంది అయిపోతారు, అవునా కదా. 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయావు అనుకో, ఇంకెక్కడ కాదు, నువ్వు హై పొజిషన్ పోవాలంటే ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తున్నాడు. అండ్ ఇక్కడి నుంచి అక్కడ పోవడం ఎంత స్ట్రగుల్ అయింది చూడండి. యోసేపుకి ఎంత స్ట్రగుల్ నుంచి వెళ్ళాడు, ఎన్ని మిస్అండర్స్టాండింగ్, జైల్లో పడ్డాడు పోయి కదా. అండ్ మనం చెప్తున్నాం, నేను ఎస్ శ్రమలు దేవుడు నీకు నాకు ఇచ్చే మంచి ఆశీర్వాదాలు. దాన్ని మనం ఏం చేయకూడదు? ఇగ్నోర్ చేయకూడదు. ఇంకో మాట చూద్దాం. తూర్పు నుండి పడమటకి ఏమవుతుందంట? లూకాసు వార్త 13:28 చదవండి అన్న. లూకాసు వార్త 13:28, 13:28 చదవమ్మా. 13:28. అబ్రహాము ఇస్సాకు యాకోబునకు దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబట్టయు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరం నుండి చాలమ్మా చాలు. ఎవరి సంగతి ఇది? దేవుని విందులో కూర్చుంటారు అన్నాడు. ఎక్కడిది? ఏ సంగతి ఇది? ఎక్కడండి ఇది? గుర్తుందా? ఎక్కడిది? మధ్యాకాశంలో కదా. అందరు తూర్పు నుండి పడమటి నుంచి అందరూ వస్తాడు విశ్వాసులు. కానీ కొంతమంది బయటే ఉంటారంట. అన్నాడా? ఎందుకు బయట ఉంటారు వాళ్ళు? ఎవరండి బయట ఉండేది? ఎవరు?
హలో చెప్పండి ఫాస్ట్ మనం ముగించేద్దాం. ఎవరు బయట ఉంటారు? దేవుని ఎరగని వారా? ఇశ్రాయేలీలు అండి బయట ఉండేది కదా. ఎందుకు? వాళ్ళు మెస్సీ అని ఏం చేశారు? తృణీకరించారు కాబట్టి, రిజెక్ట్ చేశారు కాబట్టి దిల్ బి అవుట్ సైడ్. అండ్ నీకు ఒక సంగతి చెప్పాలి ఈరోజు, నువ్వు క్రీస్తుని డైరెక్ట్గా లేక ఇండైరెక్ట్గా రిజెక్ట్ చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? బయటనే. ఇంకేం చూడ్డా అనమాట. ఏసై నువ్వు తెలుసు ఉన్నాడా, రిజెక్ట్ అంటే యాక్సెప్ట్ చేశాడా లేక రిజెక్ట్ చేశాడు, అంతే. అంతే కదా. ఈ రెండే ఇష్యూస్ అనమాట. యాక్సెప్ట్ చేయటం లేక యాక్సెప్ట్ చేస్తే ఏం చేయాలి? నీ పాపం అంతా ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం ఉండాలి. నీకు తెలుసా ఇంకో సంగతి జరగదు. మనం పాపం ఒప్పుకొని విడిచిపెడతాము, మనకంట పరిశుద్ధాత్ముడు ఒక సీల్ వేస్తాడట. సీల్. ఈ సీల్స్ సీల్ అంటే ముద్ర వేస్తాడు. అంటే అర్థమైంది నా బిడ్డ లేక నా సొత్తు అని. ఆ సీల్ లేకపోతే సాటన్ ఏమంటాడు? వాడు నా సరుకు. ఒట్టి చర్చిలో యాక్టింగ్ చేశాడు వాడు. ఒకసారి అంట చెప్పాను ఒక స్టోరీ. క్రిస్మస్ టైంలో అంట అందరూ డ్రామాస్ కోసం వాళ్ళు రెడీగా ఉంటే అందరు కూర్చున్నారు, పెద్దలందరూ వచ్చారు క్రిస్మస్ టైంలో. ఆ చర్చ్లో సాటన్ తర్వాత క్రిస్మస్ టైం వేస్తున్నారట ఒక డ్రామా స్కిట్. అప్పుడే కొద్దిగా చినుకులు పడుతున్నాయి. అప్పుడు డిసెంబర్లో చినుకులు పడతాయి కదా. పడితే దన్ను అని ఒక అక్కడ చర్చ్ ఆ డోర్ దగ్గర వచ్చి ఒక నల్లటి ఆకారం నిలబడిందండి. నిలబడంగానే ఫస్ట్ ఎవరు చూస్తారు? పాస్టర్ గారు. దన్ను మన ఇక్కడి నుంచి విండో నుంచి దూకి ఆయన పారిపోయాడండి. ఈయనను చూసి ఆ నల్లటి ఆకారం చూసి అందరూ పెద్దలు పిల్లలు యవనస్తులు అందరూ ఎవరు కాడు జంపు కొట్టి లాస్ట్లో ఒక ముసలామ కూర్చొని ఉందంట. అప్పుడు ఆయన కూర్చున్నట్టు రైపులో కూర్చొని చూడగానే అరే మొత్తం చర్చ్ అంతా ఖాళీగా ఉంది. ఎందురా ఇదాన్ని చూస్తే చర్చ్ అంతా ఖాళీగా పక్కన నిలబడి ఉన్నాడు వాడు. ఏది? నల్లటి ఆకారం. ఆమంటే చేతులు జోడించందంట. అయ్యా నన్ను వదిలేసి, నేను నీ పార్టీ యాక్చువల్గా నీ పార్టీయా? ఏ లేదా క్రిస్మస్ ప్రోగ్రామ్ కేకులు గీకులు అంటే రమ్మంటే వచ్చిన, అంతేగాని నేను కూడా నీ పార్టీయా? నన్ను క్షమించేసి ఏమి చేయకు, వదిలేసే. నీ బాంచను నీ అది ఇదని మన చెప్పిన వాడు వచ్చి చేయి పెట్టాడు, ఇట్లా చేయి పెట్టాడు. అమ్మ వనకకు నేను కూడా నీకు ఇలాంటి మనిషినేను, లేదయ్యా నన్ను క్షమించు. మా పాస్టర్ గారు ఒకప్పుడు దెయ్యాలు సేటన్ కూడా మనలాంటి మనిషి అని చెప్పినాడయ్యా, నన్ను క్షమించాయా. ఏదో వాళ్ళు పాటలు పాడమంటే ఏం చేస్తా? పాడతా. తప్పట్లు కొట్టిన అందరూ అంటారు, నేను కూడా కొడతా. నేను అంతేగాని నేను ఎవరి పార్టీ? ఆడన్నాడంట, అమ్మ నేను డ్రామాకి వస్తున్నా, వెళ్తుంటే వర్షం చినుకులు పడ్డాయి, ఈ పెయింట్ అంతా ఎక్కడ పోద్దని ఏం చేశాను? నన్ను క్షమించమ్మా. కొంతమంది టెస్ట్ పెడితే ఏమైంది? ఏ పార్టీ తెలిసిపోద్ది అనమాట కదా. టెస్ట్ రాకపోతే మనందరం ఏంటి? ఏసై పార్టీనే. టెస్ట్ వస్తే ఎవడు ఏ పార్టీయో తెలిసిపోద్ది అనమాట మన క్రియలను బట్టి. ఆ ముసలా వణుక్కుంటే కాలు చేతులు ఇంకొకటే చిచ్చొకటే పోసుకోలేదు. ఇంకా కొద్ది టైం కనుక ఆడు గట్టిగా పట్టుకొని ఉంటే ఏమయ్యేది? ఎంత పావనం అయ్యేది చర్చ్. నిజంగా అండి. ఈ రోజుల్లో ఇన్సైడ్ ఒక ఏముంటుంది వాళ్ళకి? ఇన్సైడ్ ఏముంటుంది? దే ఆర్ అటాచ్ టు వరల్డ్ అండ్ గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. బయటకు మాత్రం ఏంటి? యెహోవా నాకు వెలుగాయే, నీవే నా దిక్కు ప్రభువా, ఏ దిక్కు నేను. ఇలాంటి వేషాలు వేస్తే ఒకరోజు నువ్వు దొంగలాగా దొరికిపోతావు. తూర్పు నుండి పడమటి నుంచి ఎవరు నేను రక్షించలేరు కదా. ఎస్. అండ్ ఎవరైతే యేసుని తృణీకరిస్తారో, యాక్సెప్ట్ చేయకుండా ఏ కారణం బట్టి అయినా, దే విల్ బి ఎక్కడ పంపించేస్తాడు? ఇటర్నల్ హెల్. వచ్చిన చూడు. 2 తెస్సలోనికీ పత్రిక 1:6 చూద్దాం. 2 తెస్సలోనికీ పత్రిక 1:6 చూతారా? 2 Thessalonians చాప్టర్. ప్రభువైన యేసు
దేవుని ఎరగని వారికి ఆ మాట ఉంచు. దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పంచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు ఆమేన్ ఆమేన్. దేవునికి న్యాయమే. ఎస్ ఏమండి చూసారా, ఇది 2 రకాల మనుషులు దేవుడు శిక్షిస్తాడంట. నెంబర్ 1 సువార్తకు లోబడిన వారు. సువార్తకు లోబడని వాడికంట. అంటే విన్నాడు ఆడు వినలేదా? విన్నాడు కానీ ఏం చేశాడు యేసయ్యని? చూద్దాం, ఈస్టర్ తర్వాత చూద్దాం. తర్వాత క్రిస్మస్, డెఫినెట్ క్రిస్మస్ పోయింది. తర్వాత ఈ మళ్ళా న్యూ ఇయర్ డెఫినెట్ పక్క. నెక్స్ట్ మళ్ళీ ఎందుకు ఇదంతా నీ గుడ్ ఫ్రైడే రోజు ఆ 7 words చెప్తారు కదా, కొంచెం క్రై చేద్దాం. ఇంకా ఫినిష్, ఇంక వద్దు ఇప్పుడు జీవితం అంతా ఏమైపోతుంది. అలాంటి వాడిని దేవుడు శిక్షించారు. ఏం మాట చూసారా? అది అండర్లైన్ చేయమ్మా. సెకండ్, దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వాడికి ప్రతిదండన చేయనప్పుడు. మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు ఇంగ్లీష్ చదువు, ఇంగ్లీష్ చదువు. 2 Thessalonians 1:6. Since indeed Since indeed God considers it Ah. just to repay with affliction Hmm. those who afflict you, Hmm. and to grant relief to you Hmm. who are afflicted as well as to us, Hmm. when the Lord Jesus is revealed from heaven Hmm. with his mighty angels Hmm. in flaming fire, Hmm. inflicting vengeance on those who do not know God Hmm. and on those who do not obey the gospel of our Lord Jesus. Amen. And who do not obey. The gospel of our Lord Jesus. ఎంతమంది ఎన్నిసార్లు వింటున్నామయ్యా నువ్వు? బొమ్మలాగా వస్తున్నావు కదా. ఇఫ్ యూ డోంట్ ఒబే గాస్పుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు వచ్చినప్పుడు నీకేం చేస్తాడంటే ప్రతిదండన చేస్తాడు. ఊరికే వదలడు కదండి. ఊరిని వదులుతాడా? లేదు. నీ గాస్పుల్ విని కూడా దానికి లోపడకపోతే నీకు డెఫినెట్గా శిక్ష ఉంది. తూర్పు నుండి పడమటి నుంచి నీకు ఎవ్వడేం హెల్ప్ చేయలేడు. గాడ్ హెస్ టు, ప్రభు వచ్చి నిన్ను ఎంత క్వశ్చన్ చేస్తాడో కదా. గాస్పల్ విని కూడా లోబడని వాడికి ప్రభువా నేను వినలేదు చెప్పడానికి లేదు కదా. ఎందుకు? ఆయన దగ్గర ఏమున్నాయి? అన్ని అకౌంట్స్ ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వు ఎక్కడెక్కడ విన్నావు, ఏ వ్యక్తి మాట్లాడాడు, ఏ పాస్టర్ మాట్లాడాడు, ఏ ఎవాంజలిస్ట్ మాట్లాడాడు, ఎవరు మాట్లాడారు, హౌ గాడ్ స్పీక్, ఇవన్నీ రికార్డులు ఉన్నాయి. నువ్వు కనుక వాదించావు అన్ని బ్లాక్ అండ్ వైట్లో స్క్రీన్ మీద చూపిస్తాడు అన్నమాట. అప్పుడేమవుద్ది? ఇదంతటి కారణం మా వైఫ్ అయ్యగారు జీసస్ అన్నామనుక ఏమంటాడు? నీ బుద్ధి ఏమిరా అన్నాడు. తట్టలాగా ఉంది కదా నీ తలకాయ కదా, నీ తలకాయ పెద్ద తట్టలాగా ఉంది కదా, దాంట్లో గుజ్జు ఉంది కదా, ఆలోచన చేయాలి కదా. ఎస్, అసలు అంత డైలాగులు రావాలండి మనకి. అక్కడ పోయిన తర్వాత మనకి ఏం రావు, ఏం రావు, అంతే. అది ఏదో నేను చెప్తున్న విషయం. ఎస్, జాగ్రత్త సోదరుడా. ఒకవేళ ప్రభువుని నువ్వు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రిజెక్ట్ చేస్తున్నాయేమో, ఆయన గాస్పల్ రిజెక్ట్ చేస్తున్నావు, ప్రభు వస్తాడు, ఆయన త్వరగా మనల్ని తీసుకుపోబోతున్నాడు. కానీ నువ్వు ఇక్కడే ఉంటావు, బికాస్ యూ హ్యావ్ రిజెక్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. ప్రభువుని రిజెక్ట్ చేశావు కాబట్టి. సో యేసయ్యను రిజెక్ట్ చేసిన, ఆయన వాక్యాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ ఏముందండి? దిస్ పనిష్మెంట్. నెంబర్ 4 చూడండి, ఇక్కడ చూద్దాం. 24వ జయంతి ఏమో మత్తయి సువార్త 24:26 చూద్దాం. ఫాస్ట్ది 24:26. కాబట్టి ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడను, అలాగే మనుష్య కుమారుని రాకడయే ఉండదు. తీరుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగా ఉన్నది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుని శక్తులు కదిలింపబడును. నేను యేసయ్య రాకడను ఒక దాంతో పోల్చాడు. చూసి చెప్పండి. తూర్పు నుండి మెరుపు అంటే చాలమ్మా తాకే ఎట్లుండండి యేసయ్య రాకడ?
ఒక మెరుపు వచ్చినట్టు. మెరుపు అంటే యూనో లైట్నింగ్. ఎట్లా వస్తుంది అది లైట్నింగ్? స్లోగా రాదు అది. మరి ఎట్లా వచ్చేట్టు వెళ్ళిపోద్ది అంతే. యేసయ్య రాకడ అట్లా ఉంటుందంట కదా. తూర్పున పుట్టి పడమరకు ఎట్లా వ్యాపిస్తుంది మెరుపు, అట్లా వస్తుందంట. అంటే సడన్ ఈవెంట్ అనమాట. ఏంటది? యేసయ్య రాకడ. రెడీగా లేవనుకో ఇక్కడ నీ గతి కదా. అవునండి. జాగ్రత్త. యేసుప్రభు లేకపోతే నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టే తరుణం ఇదే. రేపు వాయిదా చేసుకొని కొంతమంది బ్యాప్టిజం కూడా వాయిదా వేస్తాడు. ఇప్పుడు ఎందుకు? చలికాలంలో ఏమంటాడు? చలేస్తుంది అంటాడు. సరే మళ్ళీ ఎప్పుడన్నా వర్షాకాలంలో ఏమంటాడు? సరే ఎండాకాలం మంచిదే కదా. అదే విపరీతమైన ఎండలు ఉన్నాయి. అట్లనే చేస్తుండే వాయిదాలు వేసి చాలామంది ఏమైపోయారు? వాయిదాలు లేని స్థలానికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇంకా నో మోర్ పోస్ట్పోన్మెంట్ కదండి. తూర్పు నుండి పడమరికి ఎట్లా షైన్ అవుద్దో అంత షైన్ కూడా ఉంటుంది ప్రభు యొక్క రాకడ. ఇఫ్ యూ నెగ్లెక్ట్ యువర్ లైఫ్, నీ జీవితం నెగ్లెక్ట్ చేస్తే జాగ్రత్త. సాడ్ జీవితం కదా. దేవుడు ఒక హెచ్చరిక మాట 21 చూడండి. 21 లూక్ చాప్టర్ 21:34 లాస్ట్ వచ్చిన ఇది 21:34 21:34 అండి. లూకాసు వార్త 21:34 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా అమ్మా దేవుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. ఒకవేళ మన హృదయాలు దేంతో మందం కావద్దంట. తిండి వలన మత్తు వలన ఐహిక విచారం ఇవి మందంగా చేస్తాయండి. మందం అంటే నమ్ ఆర్ మత్తు. ఏమన్నా ఇంగ్లీష్ చదవండి. బట్ వాచ్ యువర్ సెల్ఫ్. వెయిట్ డౌన్ with dissipation and drunkenness and cares of this life. Suddenly like a trap అన్నాడు. ఇంకో వర్షన్ చదువు. But take heed to yourself, lest your heart be weighed down with carousing, drunkenness, and cares of this life, and the day come on you unexpected. ఇంకో దగ్గర అన్అవేర్స్ అన్నాడు కదా. ఏమన్నాడు? 3 మాటలు. ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వెయిట్ డౌన్ అన్నాడు కదా. వెయిట్ డౌన్ అంటే లాగేస్తుంది అనమాట. తిండి మత్తు ఇంకా ఐహిక విచారం కూడా మనం పాడు చేస్తా అండి. హలో ఎట్లా? ప్రార్థన చేసుకుందాం బై ఇవ్వాలని తలకాయ అది కళ్ళు మూసుకున్నాను అనుకో ఏమొస్తుంది ఆలోచన? మనోహర్ గడిపోయినాడు, ఇంతవరకు రాలే. ఎక్కడ తిరుగుతున్నాడో సన్యాసి వెధవ. ఒక 2-3-5 మినిట్స్ అయిన అయ్యో ప్రభా క్షమించు ప్రభా అని మళ్ళీ స్టార్ట్. ఐహిక విచారం వల్ల మనల్ని ఏం చేస్తుంది? మన ఇది పుల్స్ యూ డౌన్. అందుకని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే ఈ వరల్డ్లీ థింగ్స్ వాటి నుంచి దూరం. అదే నేను చెప్పాను, జయ జీవితం అంటే అదే ప్రభుకి అప్పగించి వదిలేను కదండి. కొన్ని డిస్టర్బెన్స్ సంగతులు మనల్ని ఏం చేస్తుంటాయి? బ్యాక్. లెట్స్ బి కేర్ఫుల్. తూర్పు నుండి పడమరకు మెరుపు ఎట్లా పడుతుందో ప్రభు వచ్చేస్తున్నాడమ్మా. నువ్వు జాగ్రత్తగా లేకపోతే, నేను జాగ్రత్తగా లేకపోతే ఇవి 3 మనల్ని పాడు చేస్తాయి. తిండి ఇంకా మత్తు ఇంకా ఐహిక ఊరి వచ్చినట్లు మీ మీదకి రాకుండా జాగ్రత్త పడండి. నీ జీవితం ఇప్పటికే చాలా వేస్ట్ అయిపోయింది కదా. నువ్వు సెట్ చేసుకోకపోతే ఏసై నువ్వు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తే యుల్ బి కాట్ అన్అవేర్స్. అంటే అనుకోకుండా పడిపోతావు అన్నమాట. ఎప్పుడు వస్తుంది తెలుసా ప్రభు రాకడ? ఎప్పుడు ఎవరికైనా తెలుసా అండి? తెలుసా తెలీదా? నోబడి నోస్. తెలుసా నీకు? ఎవరికి తెలియదు. తెలుసా? ఈ మధ్యలో చాలామంది చెప్తాను నేను వచ్చేస్తున్నా, నాకు తెలుసు అన్నీ ఫెయిల్ కదా. నో మ్యాన్ కెన్ టెల్. ఎప్పుడు ప్రభు వస్తున్నాడు
ప్రభు రావటం ఖాయంగానే ఎప్పుడు వస్తున్నాడో నీకు చెప్పి రాడు. అట్లా ఒకళ్ళు చెప్తుంటే వాళ్ళు మోసం చేస్తారు మనల్ని. అవునా కదా? బైబిల్లో చెప్తుంది ఎవరికి తెలియదు. ఎట్లా వస్తుంట? తూర్పు నుంచి పడమరకు మెరుపు వచ్చినట్టు వస్తాడు. అంటే అట్లనే మెరుపు చెప్పి రాదు, వస్తున్నా రాదు. ఇట్లా జపక్కన వస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. ప్రభు రాకడ కూడా అంతే కదండి. 4 సంగతులు చెప్పాను. పడమట్టికి తూర్పు ఎంత దూరమో నా పాపం దేవుడు ఏం చేశాడు అంత దూరం చేశాడు. ఏం చేయాలి ఇప్పుడు? అలాంటి కృపను పొందుకొని నేను ఇతరులకు చెప్పాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి ఆయన కోసం. నెంబర్ 2, హెచ్చింపు. తూర్పు నుండి నాడు పడమటి నుండి. మరి ఎట్లా? 4 లక్షణాలు గల వాళ్ళని: దీన మనస్సు, తగ్గింపు, శ్రమల్లోంచి వెళ్ళిన వాడు, తర్వాత నీతియు, ఆ జీవితం కలిగి ఉన్నవాడు దేవుడు ఏం చేస్తాడు? మన చలికాల కన్నా ఇచ్చైనా స్టేజ్లో పెడతాడు అన్నమాట దేవుడు. అవునా? ఎస్. అండ్ నెంబర్ 3 ఏంటి? ఆ నేకులు వచ్చి అందులో విందులో పాల్గొంటారు. కానీ ఏసైని రిజెక్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్కడ ఉంటాడు? బయట కదా. అది ఎవరైనా సరే. తర్వాత ప్రభు రాకడ ఎట్లా ఉంటుంది అన్నాడు? మెరుపులాగా వస్తుంది అన్నాడు. తూర్పు నుంచి పడమటికి మెరుపు ఎట్లా వస్తుందో అట్లా ప్రభు వచ్చేస్తున్నాడు కదా. అండ్ ఇఫ్ యూఆర్ నాట్ రెడీ, ఎందులోనో దాంట్లో చిక్కుని ఇరుక్కుపోయి ఉన్నావు అనుకో, ఇక అంతే కదా. ఇక్కడే ఉండిపోతావు. ఎవరో ఒక ఆయన వచ్చి నీకు నంబర్ వేసేస్తాడు. ఏంటి? ఇంటి నెంబర్ కాదు. ఏ నెంబరు? శాటనిక్ నంబర్. ఆల్రెడీ మన అందరికీ ఒక నంబర్లు ఉన్నాయి కదా. వెహికల్ నెంబర్ కాదు నేను అనేది. ఏ నెంబర్ ఉంది కదా. ఆల్రెడీ మన జీవితాలన్నీ నంబరింగ్ అయిపోయింది అనమాట. అవునా కదా. సో లెట్స్ బీ కేర్ఫుల్ అండ్ గెట్ సెట్ అవర్ లైఫ్స్. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. సహోదరుడా, సహోదరి, వాక్యం విన్నాం. ఈ పరిస్థితి పడమటికి తూర్పు ఎంత దూరమో దేవుడు మన జీవితంలో పాపమును అంత దూరం చేసుకుంటున్నాడు. కనుక ఆ ప్రభువుని వేడుకుందాం. మన జీవితాన్ని భద్రపరచుకొని ప్రభు కోసం నిలబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి పాస్టర్ అమ్మగారు ఉన్నారు. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ముందుకు సాగదాం.